హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో చిన్ని రొయ్యలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా, క్విక్‌గా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను చాకు రొయ్యలు అంటారు చూసారా? అవి చిన్న రొయ్యలు తీసుకున్నానండి. అవి క్లీన్ చేసి పెట్టేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ, టర్మరిక్, సాల్ట్ అండ్ కొరియండర్ తీసుకున్నానండి. రాక్ సాల్ట్ తీసుకున్నాను నేను. దాని తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిస్తున్నానండి. టాస్ చేసుకుంటూ బాగా ఫ్రై అవనివ్వండి. రొయ్యల కూరకి ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ వేసేసుకుంటే స్వీట్నెస్ యాడ్ అయిపోతుంది. కర్రీ అంత బాగోదు. అందుకని కొంచెం ఆనియన్స్ తగ్గించడానికే చూడండి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ టాస్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకున్నాక ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక్కసారి ఈ ఫ్రాన్స్లో వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఒకసారి కదుపుకోండి బాగా. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఫ్రాన్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోండి అన్ని ఫ్రాన్స్కి అది పట్టేలాగా. కొంచెం ఫ్రై అయ్యాక మనం కారం, పసుపు 2 కొలతలకు సరిపడా ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వాటర్ తక్కువే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చిన్న రొయ్యలు ఆల్రెడీ రొయ్యల్లో ఉన్న వాటర్‌కే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. వాటర్ తక్కువ తీసుకోకపోతే ఇవి పేస్ట్ లాగా అయిపోతదండి. అందుకని కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ తీసుకున్నాను. పెద్ద రొయ్యలకైతే ఇంకొంచెం మనం వాటర్ తీసుకున్నా పర్వాలేదు గానీ చిన్న రొయ్యలకి తక్కువే తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ యాడెడ్ హోమ్‌మేడ్ గరం మసాలా. ఈ మసాలా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఇది మేము 6 మంత్స్ నుంచి స్టోర్ చేస్తున్నాం. ఫ్లేవర్‌లో గానీ, రుచిలో గానీ ఎలాంటి రుచి మారలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ గివ్స్ ఆసమ్. అండ్ ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. వైట్ రైస్‌లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రై ప్యాటర్న్‌లోనే ఉంటుంది, జ్యూసీగానే ఉంటుంది. రైస్‌లోకి చాలా బాగుంటుందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.